సంగారెడ్డి జిల్లా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలోని ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ ప్లాంట్లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు సంఘం ఘన విజయం సాధించింది. బీఆర్టీయూ సంఘంపై భారీ మెజారిటీతో గెలుపొందినట్లు సిఐటియు జిల్లా అధ్యక్షుడు బి మల్లేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సిఐటియు సంఘానికి 483 ఓట్లు, బీఆర్టీయూ సంఘానికి 86 ఓట్లు వచ్చాయి. అందుకే బాధ్యతంగా ఈ యొక్క గెలుపు ఈరోజు ఎంఆర్ఎఫ్ ఏపీలో ఉన్నటువంటి కార్మికుల గెలుపుగా ఈరోజు సిఐటి జిల్లా కమిటీ ప్రకటిస్తుందని చెప్పి కూడా నిన్న కేపీటీలో మా సిఐటి రాష్ట్ర తుకారాములు గారు, మన యూనియన్ అధ్యక్షులు మల్లేశం గారు అనేక విషయాలు చెప్పారు. రేపు రాబోయే కాలంలో మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల కోసము శక్తివంతం లేకుండా తప్పనిసరిగా ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ కార్మికులు సిఐటి నాయకత్వం సేవ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క విజయం కోసం ఉద్దేశించి ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎంఆర్ఎఫ్ కార్మికులు తమ యొక్క ఉద్యోగ భద్రత, తమ జీవితాలలో మార్పు, వేధింపులు ఆపాలి అనేటువంటి కోరికను ఓట్ల రూపంలో కూడా యాజమాన్యానికి వ్యతిరేకంగా వేసి ఇలా ఒక భారీ విజయాన్ని సిఐటి అందించినందుకు మీకు సిఐటి జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికి కూడా నేను తెలియజేయవలసిన ఉన్నాను. అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంఆర్ఎఫ్ యాజమాన్యం గత 15 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులకి ఏ విధంగా వేధిస్తా ఉందో ఈ ఎన్నికల యొక్క ఫలితాన్ని బట్టి అర్థమవుతా ఉంది. గత వారం రోజులుగా కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు కార్మికుల యొక్క మనోభావాలు, వారి యొక్క ఆవేదన, వారి యొక్క ఆక్రందనలు మేము గమనించాం. కంపెనీలో మాకు జీతాలు పెరుగుతాయా, ఎంత పెరుగుతాయి అనేటువంటిది పక్కన పెడితే మా మీద వేధింపులు ఆగాలి. అదేవిధంగా ఈ కంపెనీ భారతదేశంలో ఉన్నప్పటికీ ల్యాండ్ అంటాం, భారతదేశ చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి అన్ని